గురుభ్యో నమ. ఇంట్లో కలహం వాస్తు. ఇంటి కలహం ఒత్తిడి లేదా ఆర్థిక సమస్యలకు కారణం. ఎక్కడైనా వాస్తు దోష ఎలా గుర్తించాలి? పరిష్కారం తెలుసుకోండి. వాస్తు చిట్కాలు. ప్రతి ఇల్లు ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆ శక్తిని సరైన దిశ నడిపించడమే వాస్తుశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంట్లో దిశలు, దిక్కులు మరియు అందులో ఉంచిన వస్తువులు సమతుల్యంగా ఉంటే జీవితం కూడా సమతుల్యంగా ఉంటుంది. జీవితంలో చిన్న చిన్న సమస్యలు సాధారణమైనప్పటికీ అవి ఎప్పుడు కొనసాగుతుంటే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక ఆ ఇంటి వాస్తుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంటి శాంతి కోసం వాస్తు యొక్క ప్రాధాన్యం. ప్రతి ఒక్కరికి శాంతమైన కుటుంబ జీవనం కావాలని ఆశ ఉంటుంది. కానీ కొన్నిసార్లు పెద్దగా కారణం లేకుండా ఇంట్లోనే కలహం, అనారోగ్యం, ధనలోపం లేదా మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అంతా సరిగ్గానే ఉన్నప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాకపోతే ఇప్పుడు వాస్తుశాస్త్రం ఉపయోగపడుతుంది. వాస్తు మనకి ఏ దిశ, ఏ మూల, ఏ రకమైన శక్తిని సూచిస్తుందో చెప్తుంది. ఆ శక్తిలో సమతుల్యత ఏర్పడితే దాని ప్రభావం జీవితం మీద ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాస్తుదోషం అంటే ఏమిటి? అది ఎలా ఇబ్బందులు తేవచ్చు అనేది చూద్దాం. వాస్తుదోషం అంటే ఒక దిశలో తప్పుగా నిర్మాణం చేయడం లేదా అనుచితమైన వస్తువును ఉంచడం. ఇది ప్రకృతి శక్తుల రీత్యా ఒక సమతుల్యతను లేకపోవడం జరుగుతుంది. ఇది నెమ్మదిగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతుంది. దీనివల్ల కలహాలు, ఒత్తిడి, అనారోగ్యం, వృత్తిలో ఆటంకం వస్తాయి. ఉదాహరణకు ఆగ్నేయంలో నీటి మూలం ఉండడం, బోరింగ్ స్థానం లేదా స్నాన గది ఇక్కడ అగ్ని, నీటి తత్వాలు పరస్పరం ఢీకొంటాయి. ఇది లివర్ సమస్యలు, కోపం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఉత్తర దిశలో భారమైన వస్తువులు ఉంచడం, ఇది ప్రధాన ధన ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇంటిలో వాస్తు దోషాల సంకేతాలు. ఇంట్లో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అసలు కారణం లేకుండా అనారోగ్యం ఉండడం, కష్టపడి పనిచేసిన డబ్బు నిలవకపోవడం, పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు, కుటుంబ సభ్యులు అనుబంధం తగ్గిపోతుంది లేదా ఒంటరితనం అనిపిస్తుంది. ఈ లక్షణాలు 2 లేదా 3 తరచూ కనిపిస్తున్న ఇంట్లో వ్యక్తి శక్తి ప్రవాహం యొక్క సమతుల్యంలో లేదన్నమాట. ఇది సంకేతంగా తీసుకోండి. పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి. సమస్యకు పరిష్కారం పొందేందుకు దాని మొదట మూలాన్ని తెలుసుకోవాలి. ఇల్లు మొత్తం దిశలు పరిశీలించండి. ఉత్తర దిశలో భారమైన వస్తువులు ఉన్నాయా? ఆగ్నేయంలో నీటి మూలం ఉందా? ఈశాన్య దిశలో మూసివేత లేదా చెత్తతో నిండి ఉందా? ఈ ప్రశ్నల ద్వారా అసలు కారణం తెలుసుకోండి. సులభంగా పాటించగల వాస్తు చిట్కాలు. ఉత్తర దిశ ఖాళీగా ఉంటే అక్కడ అద్దం పెట్టండి. ఆగ్నేయంలో ప్రతిరోజు గ్యాస్ లేదా దీపం వెలిగించండి. ఈశాన్య దిశలో ఎప్పుడు శుభ్రంగా తేలికగా ఉంచండి. ప్రతిరోజు ఉదయం ఇంట్లో గంట లేదా శంఖధ్వనితో శక్తిని ప్రేరేపించండి. వీలైతే కనుక గురు శుక్రవారంలో సాంబ్రాణి వేయండి ఇంట్లో. ఇది చాలా మంచిది. ఇవి పాటించడం వల్ల ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది, శాంతి స్థిరపడుతుంది. శ్రద్ధగా పరిశీలించి వాస్తు చిట్కాలు అమలు చేస్తే ఇంటిలో వాతావరణంలో స్పష్టమైన మార్పు లభిస్తుంది. ధన్యవాదాలు.